హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనమిప్పుడు బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుగట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 9వ కథ అటక మీద రాక్షసుడు ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా? దండకారణ్య ప్రాంతంలోని ఓ కొండ గుహలో ఓ రాక్షసుడు రాక్షసి కాపురం చేస్తుండేవారు. రాక్షసుడు మహాశక్తి సంపన్నుడు. అతడికి భార్య అంటే అమితమైన ప్రేమ. అయితే రాక్షసి పరమ గయ్యాలి. భర్తకు రోజు కష్టమైన పనులు చెప్పి వేధించేది. భార్య మీద ప్రేమతో రాక్షసుడు ఆ పనులన్నీ చేసేవాడు. తనకు చతురిక పుష్పాలు కావాలని రాక్షసి ఒకసారి భర్తను అడిగింది. రాక్షసుడికి చతురిక పుష్పాలు ఎలా ఉంటాయో ఎక్కడుంటాయో తెలియదు. అతడు వాటి కోసం వారం రోజుల పాటు ప్రపంచమంతా గాలించి ఎలాగైతేనేం సంపాదించి తెచ్చాడు. ఒక్కొక్కసారి రాక్షసి బాగా ఇబ్బంది పెట్టే పనులు చెబుతుండేది. ఒకరోజు ఓ బండరాయి చూపించి, నాకో లేడిపిల్ల కావాలి, అది బ్రతికుండాలి, సరిగ్గా ఈ బండరాయంత బరువే ఉండాలి, చిన్న మెత్తు ఎక్కువగాని తక్కువగాని ఉండకూడదు, వెళ్ళి తీసుకురా అని భర్తకు చెప్పింది. రాక్షసుడు ఇబ్బందిలో పడ్డాడు. లేడి పిల్లను చంపి తెమ్మంటే చిటికెల మీద పని, కానీ బ్రతికి ఉన్న లేడి చేతికి దొరకడమే కష్టం. ఒకవేళ ఎలాగో అలా పట్టుకున్నా ఆ తర్వాత దాన్ని తూకం వేయాలి కూడా. మరి బ్రతికున్న జంతువుకు తూకం వేసేదెలా? తక్కెడలో వేస్తే అది పారిపోతుంది కదా. పాపం రాక్షసుడు చాలా ఆలోచించి చివరకు ఓ తెలివైన పథకం వేశాడు. ఓ తక్కెడ తయారు చేసి అడవిలో వేలాడదీశాడు. తక్కెడకు ఓ పళ్ళెంలో బంక జిగురు పూశాడు. తక్కెడ రెండు వైపులా సరి సమానంగా ఉన్నదని ధృవపరుచుకున్నాక రాక్షసుడు ఆ జిగురు లేని పళ్ళెంలో భార్య చూపిన బండరాయిని ఉంచాడు. ఆ తర్వాత లేడి పిల్లల్ని బెదిరించి రెండో పళ్ళెంలోకి చేరేలా తరిమేవాడు. పళ్ళెంలో ఉన్న జిగురుకి అంటుకున్న లేడి పిల్ల కదల్లేకపోయేది. దాని బరువు తేడాగా ఉంటే దాన్ని విడిపించి వదిలేసేవాడు రాక్షసుడు. అలా 10 రోజులు గడిచాక ఒక రోజున అతడికి సరిగ్గా బండరాయంత బరువున్న లేడిపిల్ల దొరికింది. భార్య అతడి ప్రయత్నాల్ని, తెలివిని, ప్రేమని మెచ్చుకుంది. రాక్షసుడు పొంగిపోయాడు. కొన్నాళ్ళు సంతోషంగా గడిచిపోయాయి. మళ్ళీ ఒకరోజు రాక్షసి భర్తతో, మాంసం తిని తిని విసుగు పుట్టింది. ఇప్పుడు నాకు వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని తినాలని ఉంది. అన్నమైతే మనమే వండుకోగలం, కానీ ఆవకాయ మాత్రం మనుషుల దగ్గర నుంచి తెచ్చుకోక తప్పదు. ఆ పని నువ్వే చేయాలి. అయితే ఇలా అన్నానని ఏదో ఒక ఇంటికెళ్ళి ఆవకాయ ఎత్తుకుని రావడం కాదు, తెచ్చిన ఆవకాయ చాలా రుచిగా ఉండాలి అని చెప్పింది. అంతకుముందు చేసిన పనులతో పోల్చితే రాక్షసుడికి ఇది ఒక పనేనా అనిపించింది. చాలా సునాయాసంగా సంపాదించగలననుకున్నాడు. ఆవకాయ కోసం రాక్షసుడు వెంటనే బయలుదేరి ఓ గ్రామం చేరుకున్నాడు. మనిషి రూపం ధరించి ఊళ్ళోకెళ్ళాడు. ఆవకాయను రుచికరంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలని తనకు ఎదురుపడ్డ వారిని అడగడం మొదలుపెట్టాడు. ఆవకాయ పెట్టడం బ్రహ్మ విద్యేమీ కాదు, కానీ కుటుంబయ్య ఇంట్లో ఆవకాయ తింటే మాత్రం అది బ్రహ్మ విద్యే అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది ఆ ఇంటి ఆవకాయ అని చాలామంది అతనికి చెప్పారు. భార్య కోరిన రుచికరమైన ఆవకాయను కుటుంబయ్య ఇంట్లోంచి తీసుకెళ్లాలనుకున్నాడు రాక్షసుడు. చీకటి పడేదాకా అదృశ్య రూపంలో ఉండి ఆ తర్వాత కుటుంబయ్య ఇంటికి వెళ్ళాడు రాక్షసుడు. ఆ సమయానికి కుటుంబయ్య భోజనం చేస్తూ ఆవకాయ కావాలని అడిగాడు. తీసిన ఆవకాయ అయిపోయింది. ఆవకాయ జాడీలన్నీ అటక మీద ఉన్నాయి. అటకెక్కడానికి నిచ్చెన కావాలి. మన నిచ్చెన పుల్లన్నగారు తీసుకెళ్లారు. రేపు నిచ్చెన తెప్పించి అటక మీద నుంచి ఆవకాయ తీస్తాను. ఈరోజుకి మాగాయతో సరిపెట్టుకోండి అని భర్తతో అన్నది కుటుంబయ్య భార్య. సరేనని తలూపి మాగాయతోనే భోజనం ముగించాడు కుటుంబయ్య. ఆవకాయ అటక మీద ఉన్నదని తెలియగానే రాక్షసుడు ఎగిరి వెళ్ళి అటక మీద వాలాడు. అక్కడ అతడికి చాలా జాడీలు కనిపించాయి. ప్రతి జాడీలోనూ ఒక్కో రకం ఊరగాయ ఉన్నది. వాటిలో ఏది ఆవకాయో అతనికి తెలియలేదు. ఏం చేయాలో తెలియక ఆలోచనలో ఉండగా కింద అలికిడి వినిపించింది. రాక్షసుడు కిందికి తొంగి చూశాడు. అప్పుడు ఓ దృఢకాయుడు పరుగున ఆ గదిలోకి వచ్చి గాలిలోకి ఎగిరి
అటక మీదకు వచ్చి చేరాడు. అతడి వెనుకనే కుటుంబయ్య వచ్చి, వాడు ఇంతలోనే ఎటు పారిపోయాడు అంటూ 4 మూలలా పరిశీలనగా చూసి వెళ్ళిపోయాడు. ఆ దృఢకాయుడి వివరాలు తెలుసుకోవాలనిపించింది రాక్షసుడికి. రాక్షసుడు అదృశ్య రూపం వదిలి నిజరూపం ధరించాడు. కుటుంబయ్య వెళ్ళగానే దృఢకాయుడు తేలిగ్గా నిట్టూర్చి అటూ ఇటూ చూస్తే ఒక పక్కన రాక్షసుడు కనిపించాడు. రాక్షసుడి భయంకర ఆకారం చూసి ఆ దృఢకాయుడు ఏమాత్రం భయపడలేదు. చాలా తాపీగా, ఎవరు నువ్వు అని అడిగాడు. నన్ను చూస్తే నీకు భయమేయడం లేదా? నేను రాక్షసుణ్ణి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నువ్వు రాక్షసుడివైతే నాకేంటి, గంధర్వుడివైతే నాకేంటి, నాకు భయం అన్నదే తెలియదు అన్నాడు దృఢకాయుడు నిర్లక్ష్యంగా. రాక్షసుడికి ఆశ్చర్యమేసింది. తన మహాకాయాన్ని, వికృత రూపాన్ని చూసి ఏమాత్రం భయపడని ఈ మనిషి బక్కగా పీలగా ఉన్న కుటుంబయ్యను చూసి ఎందుకు భయపడ్డాడు? సమాధానం తెలియని రాక్షసుడు తన సందేహం తీర్చమని నేరుగా దృఢకాయుడినే అడిగాడు. దృఢకాయుడు నవ్వి, నాకు చాలా బలం ఉంది, ఎన్నో విద్యలు తెలుసు, నేను లేడితో సమానంగా పరిగెత్తగలను, ఎత్తైన గోడల మించి కిందికి దూకగలను, ఎగిరి ఈ మాత్రం ఎత్తున్న అటక మీదకి చేరుకోగలను. కానీ నేను ఈ ఇంటికి దొంగతనానికి వచ్చాను. దొంగతనం తప్పు. మనిషి ఎంత బలవంతుడైనా సరే తప్పు చేస్తే బలహీనుడైపోతాడు. అందుకే నేను కుటుంబయ్యను చూసి భయపడ్డాను. నా అనుమానం నిజమైతే నువ్వు కూడా దొంగతనానికే వచ్చి ఉంటావు. లేకపోతే ఇంట్లో వాళ్ళకి కనబడకుండా ఇక్కడ కూర్చోవు కదా అన్నాడు. రాక్షసుడు అవునన్నట్లు తల ఊపి, నువ్వు చెప్పింది నిజమే, నాకు ఆవకాయ కావలసి వచ్చింది. అది ఈ అటక మీద జాడీల్లో ఉన్నదని తెలిసి ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే ఈ అటక మీద చాలా జాడీలున్నాయి. అన్నిట్లో రకరకాల ఊరగాయలు కనపడుతున్నాయి. వీటిలో ఏది ఆవకాయ జాడీయో తెలియక తికమకగా ఉంది. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయగలిగితే సంతోషిస్తాను అన్నాడు. అది వింటూనే, ఆవకాయ కోసం అటక ఎక్కావా అని పక్కపక్క నవ్వసాగాడు దొంగ. వాడికి ఎంతగా నవ్వొచ్చిందంటే తానున్న పరిసరాలు కూడా మరచిపోయి ఆగకుండా బిగ్గరగా నవ్వసాగాడు. ఆ నవ్వు పక్క గదిలో ఉన్న కుటుంబయ్యకు వినిపించింది. ఆయన చట్టుకున అటక ఉన్న గదిలోకి వచ్చాడు. నవ్వు అటక మీద నుంచి వస్తున్నదని ఆయనకు తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. అటక మీద ఎవరు అని గట్టిగా అరిచాడాయన. వెంటనే దొంగ నవ్వు ఆపేశాడు. తను పట్టుబడిపోతాననే భయం పట్టుకుంది దొంగకి. వాడు నెమ్మదిగా రాక్షసుడితో, తప్పు చేసిన వాళ్ళు మౌనంగా ఉండాలి, నవ్వను కూడా నవ్వకూడదు. కానీ నువ్వు ఆవకాయ జాడీ కోసం వచ్చాననగానే నాకు నవ్వాగలేదు. ఆ నవ్వే నాకు ప్రాణాంతకమైంది. నేనిప్పుడు పట్టుబడ్డానంటే ఊరంతా కలిసి నన్ను చిత్రహింసలు పెడతారు. మనుషుల్ని మింగే నీకు మనుషుల తప్పొప్పులతో నిమిత్తం లేదు కాబట్టి ఈ అటక మీద ఉన్న వాటిలో ఆవకాయ జాడీ ఏదో తెలుసుకోవాలని నీకుంటే ఆ కుటుంబయ్యనే నేరుగా వెళ్ళి అడుగు. అప్పుడిక్కడ పెద్ద హడావుడి అవుతుంది. ఆ సందట్లో నేను పారిపోతాను అన్నాడు. రాక్షసుడు మారు ఆలోచన చేయలేదు. వెంటనే ఒక్క ఉదుటున అటక మీద నుంచి కుటుంబయ్య ముందుకి దూకాడు. రాక్షసుడి భయంకరాకారం కంటపడగానే కుటుంబయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. కాసేపు ఆయనకి నోట మాట రాలేదు. ఈలోగా దొంగ అటక మీద నుంచి క్రిందకి దూకి శరవేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడికి కుటుంబయ్య పరిస్థితి అర్థమైంది. అతడు కుటుంబయ్యతో, భయపడకు కుటుంబయ్య, నేను నీకు అపకారం తలపెట్టి ఇక్కడికి రాలేదు. నా వల్ల నీకు ఏ హాని జరగదు. నాకు మీ ఇంటి నుంచి ఓ ఆవకాయ జాడి కావాలి. అది ఇచ్చావంటే తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. తన ఇంటికి రాక్షసుడు రావడమేమిటి, వచ్చిన రాక్షసుడు అటకెక్కి కూర్చోవడమేమిటి, కూర్చున్నవాడు తన ముందు దూకడమేమిటి, దూకినవాడు ఆవకాయ జాడి అడగడమేమిటి? కుటుంబయ్యకు తన ముందు జరుగుతున్నది కలో నిజమో అర్థం కాలేదు. రాక్షసుడు కుటుంబయ్యను తొందర పెడుతూ, ఏమిటల్లా నిలబడిపోయావు? నేనన్నది నిజం. నీ ఇంట్లో ఆవకాయ మహా రుచిగా ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు. ఆ ఆవకాయ జాడి ఒకటి నాకు కావాలి. జాప్యం చేయక తొందరగా ఇచ్చి నన్ను పంపించు అన్నాడు. అప్పటికీ కుటుంబయ్య ఈ లోకంలోకి వచ్చాడు. తన ఎదుట ఉన్నది నిజంగానే రాక్షసుడని, అతడు తనను నిజంగానే ఆవకాయ కావాలని అడుగుతున్నాడని గ్రహించాడు. ఆయన రాక్షసుడితో, నీకు కావలసింది ఆవకాయ జాడీ కదా, దాని గురించి నాకెలా తెలుస్తుంది? నా భార్యను అడిగి వస్తాను అన్నాడు నెమ్మదిగా.
సరే, వెళ్ళి తొందరగా అడిగిరా. ఆలస్యమైతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు రాక్షసుడు. కుటుంబయ్య పక్క గదిలోకి వెళ్ళగానే ఆ భార్యాభర్తలేం మాట్లాడుకుంటారోనని రాక్షసుడికి కుతూహలం కలిగింది. అతడు మళ్ళీ అదృశ్య రూపం ధరించి వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. కుటుంబయ్య భార్యకు జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు. రాక్షసుడు మనింటికి రావడం, జాడీతో ఆవకాయ కావాలనడం అంతా చాలా చిత్రంగా ఉంది. ఏది ఏమైనా అంతా మన మేలుకే. రాక్షసుల దగ్గర బోలెడు డబ్బుంటుంది. మీరు వాడికి ఆవకాయ ఊరికే ఇవ్వద్దు. బస్తాడు బంగారం ఇస్తేనే జాడీడు ఆవకాయ ఇస్తాననండి. దాంతో మన దరిద్రం తీరిపోతుంది అన్నది కుటుంబయ్య భార్య. కుటుంబయ్య భయంగా, నీకిది వేళాకోళంగా ఉన్నట్లుంది. అడిగినవాడు రాక్షసుడు. అడిగింది ఇవ్వకపోతే నన్ను మింగినా మింగేస్తాడు. ఏదైనా మంచి మాట చెబుతావని సలహాకొస్తే అత్యాశతో ప్రాణాల మీదకే తెచ్చేలా ఉన్నావు అన్నాడు. ఊరికే అలా భయపడతారేమిటి? ఆవకాయ అడిగాడంటే ఆ రాక్షసుడు శాకాహారి అయి ఉంటాడు. కాకపోయినా రాక్షసులకి భుజబలమే కాని బుద్ధిబలం ఉండదు. దొంగాడా కరవకురా అన్నట్లు మీరిలా అన్నారంటే వాడు మిమ్మల్ని నన్ను కూడా మింగేసే ప్రమాదం ఉంది. డబ్బిస్తేనే ఆవకాయ జాడి ఇస్తానని తెగేసి చెప్పండి. రాక్షసుడు చచ్చినట్టు తెచ్చివ్వకపోతే నన్ను అడగండి అన్నది కుటుంబయ్య భార్య. ఏమో, ఈ విషయంలో నీకున్న నమ్మకం ధైర్యం నాకు లేవు. కావాలంటే నువ్వే వెళ్ళి అడుగు అన్నాడు కుటుంబయ్య. కుటుంబయ్య భార్య వెళ్ళను అంది. అతన్నే వెళ్ళి అడగమంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, ఉపయోగించుకుని తీరాలని మంకు పట్టుబట్టింది. కుటుంబయ్య ఆమెను ఒప్పించడానికి మరికాసేపు ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో విసిగిపోయాడు. చివరికాయన ఈ ప్రపంచంలో పెళ్ళాం మాటకు విలువ ఇచ్చిన ఏ మగాడు బాగుపడలేదు. నువ్వు మంచి మాట చెబితే నేనెలాగూ వింటాను. కానీ నువ్వేం చెబితే అది చేయడానికి నేనేం చేతకాని వాణ్ణి కాను. నాకు తోచింది నేను చేస్తాను. ఎరక్కపోయి నిన్ను సలహా అడిగాను. ఇప్పుడేం చేయాలో నాకు నేనే నిర్ణయించుకుంటాను అని మళ్ళీ రాక్షసుడున్న గదికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యంగా అక్కడ రాక్షసుడు కనిపించలేదు కుటుంబయ్యకు. నేల మీద ఓ సంచి ఉన్నది. ఆ సంచి నిండా బంగారు నాణాలు ఉన్నాయి. మూర్ఖురాలైన పెళ్ళాం మాటలకు విలువిచ్చి నానా అవస్థలు పడుతున్న రాక్షసుడి కళ్ళు తెరిపించి జ్ఞానోదయం కలిగించాడు కుటుంబయ్య. తనకు తెలియకుండానే చేసినప్పటికీ కుటుంబయ్యకు ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు రాక్షసుడు. అందుకే ఆ బంగారు నాణాలు బహుమతిగా వదిలిపెట్టి ఆవకాయ జాడి తీసుకోకుండానే అక్కడి నుంచి అతివేగంగా వెళ్ళిపోయాడు. కథ పూర్తి కాగానే మహారాణి ఎంతో సంతోషించి వినయశీలుణ్ణి మెచ్చుకుంది. తను మాత్రం ఆలోచనలో పడింది. అజ్ఞానం వల్ల ఆడవాళ్లు కోరరాని కోరికలు కోరవచ్చు. అప్పుడు వారి భర్తలు కేవలం భార్యలపై మోహంతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా వారికి సహకరించడం సమంజసమా? మహారాజు తనను వారించి ఉన్నట్లయితే తన ప్రవర్తన ఇలా ఉండేది కాదేమో. అసలు తాను చేస్తున్నది తప్పేనా? తప్పైతే మహారాజు చెప్పడేం? తప్పు చేయడం తన తప్ప, అది తప్పు అని చెప్పకపోవడం మహారాజు తప్ప? మహారాణి ఆలోచనలు ఎలా ఉంటేనేం? కథ బాగుందని ఆమె మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.